హలో అండి అందరికీ. నాకు చికెన్ పచ్చడి పెట్టడం అస్సలు రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. నేను ఈ వీడియోలో సింపుల్‌గా చూపిస్తాను. చూసేయండి. ముందు ఒక హాఫ్ కేజీ చికెన్ వరకి బాగా వాష్ చేసుకొని ఏదైనా బౌల్‌లో వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని చికెన్ అందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. 5 నిమిషాలకి వాటర్ అంతా వచ్చేస్తది ఈ విధంగా. మళ్ళీ ఆ వాటర్ పోయేంత వరకి మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఇంకో కడాయిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పీసెస్ మొత్తం వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకి అంటే క్రిస్పీ అయ్యేంత వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. 5 స్పూన్ల వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 స్పూన్ల వరకి కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని, తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఏదైనా కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.